ಯೋಗರತೋ ವಾ ಭೋಗರತೋ ವಾ ಸಂಗರತೋ ವಾ ಸಂಗವಿಹೀನಃ ಯಸ್ಯ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. భజగోవింద శ్లోకంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఓ శ్లోకం ఇది. జీవితంలో ఎవరైనా ధ్యానం, ఆత్మచింతన అనే యోగంలో ఉన్నా, లేక సుఖ సంపదల్లో, ఇంద్రియానుభవాలతో భోగంలో ఉన్నా, లేదా సమాజంలో కలిసిమెలిసి గడిపినా, ఒంటరిగా ఉన్నా, ఎవరి మనసులోనైతే దేవుడి ఆత్మతత్వం ఆ పరబ్రహ్మంలో కలిసిపోయిందో ఆ వ్యక్తి మాత్రం నిత్యం ఆనందంలో ఉంటాడు. ఇక్కడ ఈ కర్షక మహర్షి మాత్రం ప్రకృతి తత్వంలో నిత్యానందంలో మునిగిపోయి ఉంటున్నాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆ ఆనందంలో ఉంచడంలో సఫలీకృతుడయ్యాడు. సహజ వ్యవసాయ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ, వందల మందికి శిక్షణనిస్తూ, వ్యవసాయం అనే పదం పుట్టిన నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, నేడు వ్యవసాయం పేరిట పంట పొలాల్లో జరుగుతున్న విచ్చలవిడి విధ్వంసం నుండి రైతుని, భూమిని కాపాడాలనే సంకల్పంతో తన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు ఈ సహజ వ్యవసాయ కర్షక ఋషి. కర్ణాటక రాష్ట్రం దావణగిరి ప్రాంతంలో పూర్తి స్థాయిలో సహజ వ్యవసాయం చేస్తూ ఆ దిశలో ఇతర రైతులను ప్రోత్సహిస్తున్న ఆ సహజ రైతు పేరు రాఘవ. ఐకాంతిక అని పిలుచుకునే తన వ్యవసాయ క్షేత్రం పేరు తన ముందుకు చేరి ఐకాంతిక రాఘవ అనే పేరుతో ఆయన కర్ణాటకలో సుపరిచితులు. గడ్డి పరగతో విప్లవం అనే పుస్తకం ద్వారా మనకు పరిచయం ఉన్న జపాన్ సహజ వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకువోకా విధానాలతో ప్రేరణ పొందిన ఈ ఐకాంతిక రాఘవ గారితో ఒక చిన్న ముఖాముఖి. రాఘవ నమస్తే అండి. నమస్కారం. ఐకాంతిక ఫార్మ్స్, కర్ణాటక దావణగిరి, చాలామంది రైతుల్ని ప్రభావితం చేస్తూ, మీరు కూడా ప్రకృతిలో నివసిస్తూ చాలామందికి ఒక ప్రేరణలాగా ఉంటున్నారు. అయితే మనం అసలు మొత్తం ఎలా రైతు ఏంటి, ఆ ప్రకృతిలో ఉండాల్సిన విధానం ఏంటి అనే దాని వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. అయితే మీ కన్నడ లాంగ్వేజ్లో ఉన్న చాలా వీడియోస్ నేను చూడటం జరిగింది మీ ముందుకు రావటం వచ్చేటప్పుడు. అందులో మీరు ఎక్కడ మొదలుపెట్టినా ఫస్ట్ దుస్తులతో మొదలు పెడుతున్నారు. ఎక్కడ చెప్పినా అంటే ఒక మనిషికి దుస్తుల వల్ల ఉన్న అంత ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల అంటే మీరు చెప్పిన కాటన్, దేశీ కాటనే అంటున్నారు పర్టికులర్గా, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎందుకు దానికి మారాల్సి వస్తుంది? వట్టి దుస్తులని కాదు, మొత్తం మన జీవితమే ప్రకృతి లయలకి తగ్గట్టుగా మన నడితే అది చాలా మంచిది. అన్ని ప్రాణి పక్షులు అదే చేస్తున్నాయి, మనమే ప్రత్యేకం కాదు, మనము ప్రాణే. అదే మంచిది, అదే భవిష్యత్తు, అదే ఇప్పుడు. లేదంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అభివృద్ధి, ఈ సైన్స్ ఇవన్నీ చెప్పి డెవలప్మెంట్ పేరుతో ఇంత దూరం వచ్చేసాం. దాని పరిణామాలు ఏంటన్నది ఆల్రెడీ చూస్తున్నాం డైరెక్ట్గా మన ఆరోగ్యం పైన, పరిసరం పైన ఏమేమవుతుందో దాని రిజల్ట్ ఆల్రెడీ చూస్తున్నాం. ఇవాళకి మనం మారకుండా ఇదే దారిలో ముందు వెళ్తే ఈ భూమి మీద ఇదివరకు ఎలాగ డైనోసారస్ అని ఉండేవి అని మాట్లాడే స్థితి వచ్చిందో అది లేకుండా అయిపోయినాయో, ప్రకృతి తలుచుకుంటే మనం ఒక లెక్కే కాదు. దీనికి ఉదాహరణ ఆల్రెడీ మొన్న కరోనా లాక్డౌన్ పీరియడ్లో చూసాం ఏమైందన్నది. ప్రకృతి తలుచుకుంటే ఆ డైనోసారస్ అంత పెద్ద ప్రాణులే లేకుండా అయిపోయినాయి, మనం ఎంత లెక్క. అందుకనే ఇవాళకైనా మనం భవిష్యత్తు బాగుండాలి, మనిషి ఇంకా భూమి మీద కొనసాగాలంటే ఖచ్చితంగా ఇవాళకైనా మార్చుకుని మనం పూర్వీకులు ఎలా బతికేవారో అలాగా ప్రకృతికి దగ్గరగా మనం వెనక్కి తిరగాల్సింది ఒకటే మార్గం. అందులో భాగంగా ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఏమి దుస్తులు వేసుకుంటున్నాం, మన ఆహారం ఏంటి, మన ఆరోగ్య పద్ధతులు ఏంటి, మనం ఇల్లు కట్టుకునే పద్ధతి ఏంటి, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఒకటి అన్నది కాదు. అలాగే ఈ దుస్తుల విషయానికి వస్తే ఇప్పుడు న్యాచురల్ ఫైబర్స్ ఏంటి అని కరెక్ట్గా చూస్తే కాటన్ 100% కాటన్ ఉంటే అది న్యాచురల్ ఫైబర్. అలాగే న్యాచురల్ ఫైబర్స్ 100% ఏవి ఉంటాయి అవి మంచిది. మన ఆరోగ్యానికి, మన అవయవాలు ఏమున్నాయో అన్నిటికన్నా పెద్ద అవయవం ఏంటంటే చర్మం. చర్మంకి గాలి ఆడుతూ ఉంటే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. దానికి గాలి ఆడకుండా చేస్తే
మన కల్మషాలు ఏముంటాయో శరీరం నుంచి బయటికి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఆరోగ్య సమస్యలన్నీ బయలుదేరుతాయి. చర్మ రోగం నుంచి మొదలు ఇంకా రకరకాల రోగాలన్నీ దాని నుంచి వస్తాయి. మళ్ళీ ముందు ఒక సుఖం అన్నది వద్దా మనిషికి? మన బట్టలు కూడా మంచి సుఖంగా ఉన్న బట్టలు వేసుకోవాలన్నది కోరిక లేదా? అది కూడా తెలియకుండా మనం జీవితున్నాం అంటే ఏ రకమైన జీవితం గడుపుతున్నాం? అంటే సుఖానికంటే ఫ్యాషన్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా. అదే ఆ ఫ్యాషన్ అన్నది మనిషికి ఉపయోగపడేదా, కంపెనీలకు ఉపయోగపడేదా? ఎవరి కోసం ఫ్యాషన్లు వస్తున్నాయి అవన్నీ మనని దారి తప్పిస్తానికి తప్ప దానివల్ల డైరెక్ట్గా మనకు ఉపయోగపడేది, ఒక సామాన్య మనిషిగా మనకు ఉపయోగపడేది ఉండదు. మనకి మంచిది ఏదన్నది ఎన్నుకుంటే, ఇప్పుడు ఇంకా దీని గురించి చెప్పాలంటే బట్టలు ఇప్పుడు హిస్టరీ అన్నది రకరకాలుగా అన్ని అబద్ధాలని మధ్య తెలుస్తుంది. మనం ఏమి టెక్స్ట్ బుక్స్ ఎన్ని చదివామో అందులో నిజం కన్నా అబద్ధాలే ఎక్కువ చదివేస్తామని. అదే రకంగా మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు మొత్తం భారతదేశాన్ని చుట్టూ తిరిగి కలకట్టాకు వచ్చి వాళ్ళు ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ స్థాపించింది అక్కడ. మరి వాళ్ళకి దగ్గర అయితే కేరళలోనో అటు బాంబేనో గుజరాత్ ఎక్కడ చేయొచ్చు. ఇటువైపు ఇంత దూరం ఇక్కడ కలకట్టాకి రావడానికి కారణం ఏంటి అని కాస్త లోతుగా అక్కడంతా తిరిగి వచ్చి అక్కడ జరిగినవన్నీ తెలుసుకుంటే అర్థమవుతుంది కొద్దిగా. ప్రపంచంలోనే ది ఫైనెస్ట్ కాటన్ అన్నది మస్లిన్ అంటారు, అది బెంగాల్లో తయారయ్యేది. ఓకే. అది యూరోప్లో ఉన్న రాయల్ ఫ్యామిలీసు, శ్రీమంతులు అందరూ కూడా ఆ కాటన్ వాడేవారు. ఓకే. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి ఒక ప్రధానమైన సరుకు, వాళ్ళకి కావాల్సిన సరుకు ఆ కాటన్. దానికోసం వచ్చి అలాగా అంత శ్రీమంతులు రాజులు లాంటి వాళ్ళే ఈ బట్టను కోరుకుంటున్నారంటే మరి మన మనిషిగా మనకు వేసుకునే అవసరం ఉందా లేదా? సామాన్య అది వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది దాని సుఖం ఏంటన్నది. ఇదిగో ముట్టి చూడేది ఈ ఫీల్ అవుతే తెలుస్తుంది. ఈ సౌకర్యం వద్దా? ఇప్పుడు ఇది డబ్బులు ఇంతకన్నా నాకన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇలాంటి సౌకర్యమైన బట్టలు అందరూ వేసుకుంటున్నారా? ఇవాళ సిల్క్ పేరుతో అమ్మే సింథటిక్ సిల్క్తో చేసినవి అమ్ముతున్నారు. ఊల్ ఏమి స్వెటర్లు అన్నీ తయారు చేస్తున్నారు, అన్నీ సింథటిక్ బట్టలు. అలాగన్నీ ప్లాస్టిక్ మయం అయిపోయినాయి. ఇప్పుడు వేసుకోవడం వల్ల సౌకర్యం ఉండదు అనేది మీరు ఒకటి అంటున్నారు, దానివల్ల ఇంకా ఆరోగ్యపరమైన దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉందా? అదే చెప్పాను కదా, చర్మానికి అవుతుంది, మన వేరే ఆరోగ్య సమస్యలకి అన్నిటికీ దారిలో దానివల్ల. ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే అందరూ సిల్క్ చీరలను కడుతున్నారు. నిజంగా సౌకర్యం కోసం కడుతున్నారా, చూపించడానికి కోసం కడుతున్నారా? ఒక రకం వేరే వాళ్ళ కోసం లైఫ్ లీడ్ చేయటం అందరూ చేసినట్టుగా చేస్తున్నారు. అది ఆ కార్యక్రమం అయిపోయినట్టే ఎప్పుడు తీసి పడేస్తామని చూస్తుంటారు. ఎందుకంటే అక్కడ సౌకర్యం లేదు. మరి దేనికి ప్రాధాన్యత ఇస్తారు? మీ సౌకర్యం ముఖ్యమా, వేరే వాళ్ళకి మెప్పుల కోసం మీరు లైఫ్ లీడ్ చేయడం సరేనా? ఏది మెరుగు? ఇది ఆలోచన చేసుకోవాలి కదా. అలాగే మూలభూతమైన ప్రశ్నలు వేసుకుంటే మనకి సరైన ఆలోచన, సరైన దారి, సరైన మార్గాలు తెలుస్తాయి. తర్వాత ఐకాంతిక అంటే ఏంటండి? మా వ్యవసాయ క్షేత్రానికి ఐకాంతిక అని పేరు పెట్టుకున్నాం. ఐకాంతిక అనేది ఒక సంస్కృత పదం. అందులో దాని అర్థం ఏంటంటే అన్నిట్లోనూ ఒకే అంశం ఒకటే ఉన్నదని. ఇప్పుడు అది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆ పరమాత్మద అంశం ఆత్మ అన్నిట్లోనూ ఉన్నది. లేదా మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పాలా, ఆల్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆటమ్ అంటారు. అదే విషయం. చెప్పే ఎక్స్ప్లెనేషన్ వేరుగా ఉంది, కానీ విషయం ఒకటే. ఓకే. సో ఐకాంతిక అంటే అర్థం ఒకటే, అదే ఒకటే. సో ఐకాంతిక ఫార్మ్స్లో ఎటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలు నడుస్తుంటాయి? ఇప్పుడు మనకి తినటానికి ఒక కుటుంబంగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ రకాలు పండించుకుంటానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. సామాన్యంగా ఒక రైతు మంచి రైతు అని మీరు ఎలాగ దేంతో కొలుస్తారు? దిగుబడి ఎంత వస్తుంది. ఎవరు దిగుబడులు ఎక్కువ తెస్తుంటే మంచి రైతు అని అంటున్నారు.
కానీ ఆ దిగుబడి అన్నది ఏ రైతు ఇంట్లోనూ మిగలదు. అది వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేసి ఆ వచ్చిన ఆదాయంలో ఖర్చులు ఎంత తీస్తే ఇంకా లాభం ఎంత వస్తుందో అది మిగిలేదు. ఎక్కడ ఇద్దరు రైతులు చేరితే ఎంత ఎకరానికి ఎంత లాభం వచ్చింది ఈసారి అని ఎవరో మాట్లాడరు, ఎంత దిగుబడి వచ్చిందని మాట్లాడతారు. ఇప్పుడు ఒక రైతు ఇంతని చెప్తే దాని మీద ఇంకో 2 బస్తాలు నేను ఎక్కువ పండిస్తున్నానంటే నేను బాగా చేశానని అందరూ అనేసుకుంటున్నారు. అదే తప్పు. అది మనని దిక్కు తప్పించి దారి మళ్లించడానికి కోసం ఆ దిగుబడి అని చెప్పి మన తల్లో కూర్చోబెట్టారు. అదే తప్పు. అది ప్రాధాన్యత లేని విషయం. అది ఈ కంపెనీలకు ఉపయోగపడుతుంది కానీ రైతులుగా ఉపయోగపడుతుంది. మన అవసరాలు ఎంత దాకా మన క్షేత్రం నుంచి మనకి లభిస్తున్నాయి, అది మానదండం అవ్వాలి. ఒక కుటుంబంగా ఒక మంచి రైతు అని కొలవటానికి అది కొలమానం అవ్వాలి. మరి అదే ఆహార భద్రత, దేశ ఆహార భద్రత విషయానికి వచ్చేసరికి ఎక్కువ దిగుబడులు రావాలని చెప్పేసి అంటున్నారు కదా. ఇది కూడా మన గ్రీన్ రెవల్యూషన్ అని ఎప్పుడు తెచ్చారో, హరిత క్రాంతి అన్నది ఈ రైతులందరినీ దారి మళ్లించడానికి, అందరినీ రాసాయనిక వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించడానికి అది ఒక తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ముందు నుంచి అది చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడ రైతులు మీటింగ్లు జరిగినా ఇదే విషయాన్ని ఎత్తి పెడుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఎప్పుడూ కూడా మన దేశంలో ఆహార కొరత అన్నది ఏర్పట్ల. మనం ఉత్పాదన రైతులది ఎంత ఉందో డిమాండ్ అంతకన్నా ఎప్పుడు తక్కువే ఉంది, ఎప్పుడు ఉత్పాదనే ఎక్కువ ఉన్నది. ఇది రాకముందు కూడా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే అలా ఉన్నది. వాస్తవం అది. ఈ మన దారి తప్పిస్తానికి ఇది చెప్పిన విషయం. ఆహార కొరత ఏర్పడింది, దేశానికి అన్నం మనం రైతులు పండించాలి, దిగుబడి ఎక్కువ తీయాలి, ఇవన్నీ కూడా మన దిక్కు మళ్లించడానికే చేసింది. దానివల్ల భూమి ఎంతగా పాడైపోయింది అంటారు ఇప్పుడు హరిత విప్లవం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు? ఇప్పుడు అసలు వాస్తవం ఏంటంటే ఒక మొక్క, ఒక గ్రీన్ కలర్ ఒక పచ్చి మొక్క చూసుకుంటే అందులో ఎన్ని పోషకాంశాలు మట్టి నుంచి తీసుకుంటాయన్నది చూస్తే 0.4% తీసుకుంటుంది అంతే. ఓకే, ఇది ఒక మంచి భూమి నుంచా? 40% కాదు, 0.4% కాదు, 0.4%. 0.4% అనేది ఆరోగ్యకరమైన నేల నుంచి మొక్క తీసుకునే కెపాసిటీ అంటున్నారా? అసలు మట్టి నుంచి ఒక మొక్క తీసుకునేది అంతే, అంత శక్తి, అంతే పోషకాలు శక్తి. కానీ దాని అవసరం అంతవరకునే. 0.4% పోషకాంశాలు మాత్రమే మట్టి నుంచి తీసుకుంటుంది. ఓకే, ఇది మరి దీన్ని బట్టి మనం ఈ ఎరువులు వేయాలి అని తలంతా ఎరువు చేసి పెట్టుకున్నాం కదా. వాస్తవం చూస్తే ఇంతే ఉన్నది. ఓకే, దానికి కావాల్సింది అంతే, అంతవరకునే. మిగతా వేస్తున్న ఎరువు అంతా కూడా ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది? దానివలన మన మట్టి అవనే, భూమి అవనే, పరిసరం అవనే, మన ఆరోగ్యం అనే, వాతావరణం అనే కలుషితం అవడానికి పనిచేస్తుంది తప్ప నిజంగా మొక్కకి ఉపయోగపడట్లా. ఇది వాస్తవం. ఇలా ఉన్నప్పుడు మరి ఇవన్నీ అవసరం ఉందా అన్నది ముందు ప్రశ్న. భూమిలో ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంటే, అంటే 3%, 4% ఎంత ఉంటుంది, దాని నుంచి అందులో పెరిగిన పంట మాత్రమే అన్ని రకాల పోషకాలతోటి ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రజెంట్ మనం ఇండియాలో చూసుకుంటే కనుక 0.5% కూడా ఆర్గానిక్ కార్బన్ మన పంట పొలాల్లో లేని పరిస్థితి ఉంది కదా. ఆ పంటలో తింటున్న ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అసలు దాని మీద? అదే ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయం. పోషకాంశాలు ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్పాలంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారుగా మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు. అదే టైంలో ఒక సందర్భంలో పంజాబ్, హర్యానాలో రైతులు స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది ఇంకా హార్వెస్టింగ్ టైం దగ్గరకు వస్తుంది. అక్కడ ఎఫ్సిఐ గోడౌన్లన్నీ ఇంకా ఫుల్ అయి ఉన్నాయి కార్యావల. దాని గురించి వాళ్ళు గొడవ చేస్తున్నారు.
తీసుకోవాలని. మరి వీళ్ళది దిగుబడులన్నీ బయటకు వస్తే మరి అది వెళ్ళాలి కదా బయటికి. దానికోసం గొడవ చేస్తున్నారు. ఒక 2 నెలల తర్వాత ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తారు, మన దేశంలో 26% మాల్ న్యూట్రిషన్, పోషకాంశాల కొరతల వలన మన భారతదేశంలో అంత జనసంఖ్య సమస్య ఇబ్బంది పడుతుంది. మరి రెండు ఒకేసారి ఎలా సాధ్యం? ఒక పక్కన ఆహార పదార్థాలు ఉండేవి ఖాళీ అవ్వట్ల గోడౌన్లో స్టాక్, ఇంకో పక్క ఆహార కొరతతో పోషకాంశాల కొరతతో ఉన్నది. మరి రెండు ఏం సూచిస్తున్నాయి అంటే మనకు ఆహారం కొరత లేదు, అక్కడ ఆహారం ఏముంది కదా, అందులో ఉండాల్సిన పోషకాంశాలు ఉండట్లేదు. సమస్య ఎక్కడ ఉంది? మరి అది ఎందుకు అలాగైంది? కేవలం రాసాయనిక వ్యవసాయం వల్లనే అవింది. అందులో దిగుబడులు ఎక్కువ వచ్చిన పోషకాంశాలు లేవు. దానివల్ల మరి మన ఆరోగ్యానికి మంచిది కాదు, అది ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం చేయండి అంటున్నారు. మీరు గత కొన్ని సంవత్సరాలుగా సహజ కృషి అనే దాని మీద రైతులకు అవగాహన కల్పిస్తూ మీరు కూడా చేస్తూ ఉంటున్నారు. అసలు సహజ కృషి అనే దాని మీద, ప్రకృతి వ్యవసాయం మీద రైతులకి ఎంతవరకు అవగాహన రావాల్సి ఉంది? వాళ్ళు ఎందుకు దాన్ని చేయాలి? ఇప్పుడు నేను 96 నుంచి చేస్తాను ఈ సహజ వ్యవసాయం. ముందు నేను దేశం గురించి ప్రపంచం గురించి ఆలోచన అది అవసరం లేని విషయం. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కాదు, నేను ప్రధానమంత్రి కాదు. ఫస్ట్ రైతుగా, వ్యక్తిగా నేను తిన్న ఆహారం ఎలా ఉంది, తృప్తిగా ఉందా, రుచిగా ఉన్నదా, ఆహారం నిజంగా రుచిగా ఉన్నదా, అందరూ ఇప్పుడు తింటున్న ఆహారం అందులో ఇవి ఉన్నాయా, పోషకాలు ఉన్నాయా, పోషకాంశాల గురించి మాట్లాడేది రుచి ఉందా, నీకు ఇప్పుడు బజార్లో దొరుకుతున్న అరటిపండు తీగా ఉందా, సప్పగా ఒకరుగా ఉందా, మామిడి పండు తీగా ఉన్న మామిడి పండు దొరుకుతుందా, పుల్లగా ఉన్న మామిడి పండు దొరుకుతుందా? అసలు ఇప్పుడు జనరేషన్కి నిజమైన రుచి అంటే ఏ ఆహారం, ఏ రుచి అన్నది తెలీదు. అంటే నిజమైన ఆహారం, నిజమైన రుచులు, నిజమైన పోషకాంశాలు కూడా మన ఆహారంలో ఉండట్లేదంటే అది ఎటువంటి ఆహారం? ముందు ఇది వ్యక్తిగా నాకు అవసరం, నా కుటుంబానికి అవసరం, దానికోసమైనా నేను సరైన పండించాలి. ఇది ముందు ప్రాధాన్యత. మనిషిగా బతుకుతున్నామంటే గాలి స్వచ్ఛంగా ఉందా, నీరు స్వచ్ఛంగా ఉందా, ఆహారం స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుందా, ఈ మూలభూతం ఎవరన్నా బతకాలంటే. అయ్యే లేదు అంటే అది ఎటువంటి జీవితం? ఇప్పుడు నాకన్నా శ్రీమంతులు డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం లభ్యత ఉన్నదా? అది లేదంటే అది ఒక జీవితం. అది ఒక జీవితం అని మీరు అంటున్నారు. బయట డామినేట్ చేస్తుంది పోటీ ప్రపంచం. దేనికి పోటీ ప్రపంచంతో పరిగెత్తాలి. దేనికి పోటీ? దేనికి పరిగెట్టడం? ఒకరితో ఒకరు పోల్చుకొని ఎదగాలి. పోలిక దేనికి? కంఫర్ట్స్ అందుకోవాలి. కంఫర్ట్స్ అంటే ఏంటి? ఎదగటం అంటే ఒక మంచి విర్లా, ఒక BMW కార్లో తిరగాలి ఒక రైతు కూడా. నిజంగా BMW కార్లో తిరిగితే అది మంచా? అది 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 కావాల్సింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలోనో ఒక మనిషిగా ఎదిగాడని చెప్పేసి అనుకోవడం దాంట్లోనో కోరుకుంటున్న ఏ సమాజం అయినా. ఒక మారుతి 800 కార్లో తిరిగినా, BMWలో తిరిగినా ఉపయోగం ఏంటి? ప్రయాణం సాగిస్తానికి. కానీ ఈ 800 నుంచి BMW కావాలన్న కోరికతో నువ్వు బాగుపడుతున్నావా, కంపెనీని చేస్తున్నావు? ఏమవుతుంది నిజంగా? అంత డబ్బులు సంపాదించడానికి ఎంత ఒత్తిడితో జీవితం గడుపుతున్నాం? అది అవసరమా? ఎవరికి చూపించుకుంటానికి? నిజంగా నీకు దానివల్ల ఉపయోగం ఉందా, లేదా వేరే వాళ్ళకి చూపించుకుంటానికి కోసమా?
ఈ మూలభూతమైన ప్రశ్నలు. అంటే వ్యక్తిగా సమాజంలో ఏదో సాధించాలని చెప్పి చెప్పుకోకపోతే జీవితం నిరర్ధకం అనే పరిస్థితిలో ఉన్నారు కదా. కానీ అది నిజంగా ఒక సాధన ప్రశ్న. ఈ మొత్తం ఇది ఏం జరుగుతుంది? ఇదివరకు రాజుల కాలంలో స్లేవరీ అంటే గులామీ పద్ధతి, అదేనా అనేవారు? అవును. లేదా వట్టి చాకరీ అనేవారు? వెట్టి చాకరీ ఏమనేవారు కరెక్ట్గా? సరైన పదం గులాంగిరి అనేవాళ్ళు. గులాంగిరినే. రాజుల కాలంలో గులామీ పద్ధతి ఉండేది. వాళ్ళు ఎవరు చేస్తున్నారో నేను రాజు కోసం గులామీ చేస్తున్నానన్నది వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ కాలంలో మనం అందరం గులామీ చేస్తామని తెలియకుండానే వాళ్ళకన్నా ఎక్కువ శ్రద్ధ భక్తితో చేస్తాం. మొత్తం ఇప్పుడు జరుగుతుంది అది కంపెనీలని బాగు చేయడానికి, మన సొంత బాగు కోసం కాదు. ఇది పూర్తి జరుగుతున్నదే అది సమాజంలో. దానికోసమే ఈ డబ్బులు వెనకాల పడి అందరూ పరిగెత్తీయటం, దానికి పోటీ. కానీ రైతు అనే వృత్తిని ఎంచుకున్న వాళ్ళే ఈ త్యాగాలను ఎందుకు చేయాల్సి వస్తుంది? మిగతా ఐటీ ప్రొఫెషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు దాకా మాట్లాడింది ఒట్టి రైతు గురించి కాదు, జనరల్గా సమాజంలో ప్రతి వ్యక్తి గురించి సంబంధించిన విషయం. ఇప్పుడు నువ్వు నీ ఆదాయం 10,000 ఉందని అనుకుందాం, ఖర్చు ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు ఖర్చు? ఎంత పెడితే 10,000 ఆదాయం వస్తుందంటే ఒక మనిషికి ఖర్చు ఎంత ఉంటుంది? 5,000-6,000. అవునా? ఏదో కష్టపడి ఆ 10,000ది 10 లక్షల రూపాయలు చేసుకుంటాం ఆదాయం. ఖర్చు ఎంత ఉంటుంది? కంఫర్ట్స్ పెరిగితే ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక 7 లక్షలు 8 లక్షలు ఉంటుంది. అంటే నువ్వు ఎంత సంపాదన చేసినా ఖర్చు చేయటానికి చేస్తున్నావు. ఈ ఖర్చు చేసిన డబ్బులు ఇంట్లో ఉంటాయా? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు? కంపెనీల దగ్గరికి వెళ్తున్నాయి అంటారు మీరు. కంపెనీ ఉత్పత్తులు సేవలు అనుభవించడానికి కానీ ఈరోజు వినియోగిస్తున్నావు, అవన్నీ కంపెనీలకు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈరోజు భారతదేశం జీడిపి పెరిగింది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది, ఎదిగిన భారతదేశం అవుతుంది అని జీడిపి, అదే జీడిపి ప్రాతిపదిక కదా. అదే ఈ ఆర్థికత జీడిపి అనేది పెద్ద బూటకం, పెద్ద నాటకం. ఎందుకంటే ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్లో ఏ దేశాలు ముందున్నాయి? ప్రశ్న. ఏ దేశం డెవలప్డ్ కంట్రీస్ అని అంటున్నాం, అమెరికా, యూరోపు, జపాను, ఇయే జీడిపిలో కూడా ముందున్నాయని అందరూ ఆలోచన, ఒక అందాజు. కానీ వాస్తవం చూస్తే జీడిపి గ్రోత్ రేట్లో అవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా స్టాగ్నేషన్ అయిపోయింది, గ్రోత్ రేట్ లేదు అక్కడ. ఇప్పుడు గ్రోత్ రేట్ ఎక్కువ ఎక్కడుంది? ఇండియా, చైనా, బ్రెజిల్, ఈ డెవలపింగ్ కంట్రీస్లో. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ న్యాచురల్ రిసోర్సెస్ చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. అందుకనే అక్కడ తయారీ చేయలేకపోతున్నారు, ఫ్యాక్టరీలు అక్కడ లేవు. అక్కడున్న కంపెనీలే వాళ్ళు వచ్చి ఇక్కడ అభివృద్ధి పొందుతున్న దేశాల్లో ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలు వేసి ఇక్కడ కంపెనీలు మొదలెట్టి ఇక్కడ రన్ చేస్తున్నారు. అందుకనే దాని అర్థం మన ఇండియాలో ఎక్కువ జీడిపి గ్రోత్ రేట్ ఉందంటే దాని అర్థం న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకోవడానికి సిద్ధమయ్యారని. సిద్ధం కాదు, బాగా స్పీడ్గా ఖాళీ చేసేస్తున్నారు. న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయా? ఖాళీ చేసే కొద్దీ తరిగిపోయాయి కదా, తరిగిపోతే ఇక్కడ కూడా నాటకం అయిపోతుంది. మరి ఇక్కడ నాటకం అయినాక మళ్ళీ నాటకం ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఇంకో దగ్గర. ఇప్పుడు ఆఫ్రికా, ఈ పూర్ కంట్రీస్ అని ఏంగా అంటున్నాం, అక్కడికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఖాళీ అయినాక అప్పుడు నాటకమే బంద్ అయిపోతుంది. ఇవి మొత్తం ఇది నాటకం అన్నది అప్పుడు తెలిసి వస్తుంది జనానికి. ఓకే. రైతు మాత్రమే ఎందుకు ఈ కంఫర్ట్స్ అన్ని వదిలేసి త్యాగాలు చేయాలి? రైతు మాత్రమే చేయాలి కాదు, ఇది ప్రతి మనిషికి ఈ సరైన ఆలోచనలు, ప్రశ్నలు అందరూ చేయాల్సింది. ఇది అందరికీ కావాలి. లేదంటే చెప్పాను కదా, డైనోసారసే లేకుండా అయిపోయింది భూమి మీద మనిషి ఎంతసేపు. ఇప్పటికైనా లేట్ అవ్వలేదు, ఇకైనా మార్పు చేసుకుంటే అవకాశం ఉంది.
సో దాని మీద ఇప్పుడు అది మంచిది నిజంగా ఏది అన్నది కోరుకుని ఆ దారిలో వెళ్తే నిజంగా అనుకూలం అవుతుంది. సో దాని గురించి మీరు చెప్తున్న ఈ సహజ కృషి కానీ లేదా ప్రకృతి వ్యవసాయం కానీ అది ఎంతవరకు అవసరం అవుతుంది సమాజానికి? అదే సమాజానికి ఎంతవరకు కావాలి? సమాజం గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ముందు వ్యక్తిగతంగా ఒక రైతుకి కావాలి కదా, సమాజం తర్వాత. వ్యక్తిగతంగా మంచిది చేస్తే సమాజం కూడా మంచిదే అవుతుంది, చెడవదు. ముందు అది ఆలోచన చేయాలి. ఎవరు తనకు తాను మంచి తిండి తింటే సమాజానికి కూడా ఆటోమేటిక్ మంచి తిండి అందుతుంది అని చెప్పేసి మీరు అంటారు. అంతే. ఓకే. దానికి రైతు ఎలా ఇప్పుడు ఆల్రెడీ ఒక చట్టంలో ఇరుక్కుపోయినట్టు రైతు గత 60-70 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఎకరాలు పొలం ఉంది అప్పు లేకుండా ఉన్నారా నా ప్రశ్న. ఏమి ప్రోగ్రెసివ్ ఫార్మరు కెమికల్స్గా అన్నీ వాడి బాగా చేస్తున్నాడు అన్న రైతు కూడా లోన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నారా? చేయట్లేదంటే అర్థం ఏంటి? ఎవరు బాగు కోసం చేస్తున్నాడు. ఇప్పుడు కనీసం జీవితం లోన్ లేకుండా లైఫ్ లీడ్ చేసే పరిస్థితి లేదంటే అది దేనికోసం చేస్తున్నాడు? మళ్ళీ గులాంగిరినే చేయటం, రైతుగా కూడా గులాంగిరి చేయటం, కంపెనీలు బాగు చేయటానికి. సో మీరు ఒక జీవన విధానాన్ని ఎంచుకున్నారు కదా, అది ఆ జీవన విధానం ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రమాణాలకి లోబడి ఉంటుంది? అదే ఇప్పుడు నా నిర్వచన ఒక కొలత ఎలా కొలవాలి మంచి రైతు అని అంటే, వాళ్ళ అవసరాలు ఎంత దాకా భూమి నుంచి తీరుతున్నాయి. నేను ఒక 50% నా అవసరాలన్నీ తీరుతున్నాయంటే ఆయనకి 50% మార్క్స్ ఇవ్వచ్చు. అలా 90% చేస్తే ఇంకా మంచి రైతు అని మార్క్స్ ఇవ్వచ్చు. తన కుటుంబ అవసరాలు అది లెక్కేయాలి. అది నిజమైన కొలత. దిగుబడి కాదు, ఆదాయం కాదు. కొలతలు ఏంటంటే వాళ్ళ అవసరాలు ఎంత దాకా వాళ్ళ భూమి నుంచి వాళ్ళ ఇంటి అవసరాలు తీరుతున్నాయి. మీరు అలాగే ఉంటున్నారా? నేనేం చేస్తానో అదే చెప్తున్నాను. అంటే మీ ఫ్యామిలీ కానీ మీ పిల్లలు కానీ అలాగే ఉంటున్నారు? ఖచ్చితంగా. వాళ్ళ చదువు ఎడ్యుకేషన్ కోసం బయట ఏం పోటీ పడట్లేదా? మళ్ళీ బయట పోటీ కోసమే చదువులు అయితే అలా కదా మీ పిల్లలు జరుగుతుంది. అదే కదా. అంటే మీ పిల్లలు ఎలా చదివిస్తున్నారు మీరు? అసలు ఒక ప్రాణి ఇంకో ప్రాణితో పోటీ పడి చేసేది మన మనుషులు అంతే. ఏ ప్రాణి పక్షుల జీవితాలైనా చూడు, పని చేయటం అన్నది లేదు, వర్క్ కాన్సెప్టే లేదు. తర్వాత ఈ పోటీ పడి ఏదో చేసేయటం కూడా పెద్దగా ఏమి ఉండదు. అందుకని ఎంతమంది పిల్లలు మీకు? మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు ఏం చదువుతున్నారు? చదువులంటే మళ్ళీ స్కూల్కి వెళ్తేనే చదువులని అందరికీ తెలిసింది. స్కూల్కి వెళ్ళకుండా కూడా చదవచ్చు అన్నది కూడా ఉన్నది. అది మర్చిపోయాం అందరం. ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు? మీ పిల్లలు వెళ్ళట్లేదు. మీ ఫామ్లోనే ఉంటారు? అక్కడే చదువులు? అవును. ఎవరు చెప్తుంటారు చదువులు? జీవితమే చెప్తుంది. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు వేరే ప్రాణి పక్షులు అది ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నాయి. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? చుట్టుపక్కల స్టూడెంట్ చూసి వాళ్ళ విధానాన్ని కోరుకోవట్లేదా? మంచిది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మేమేదో వాళ్ళ తరఫున మేము డిసిషన్స్ తీసుకోం. వాళ్ళతో అన్నీ మంచి చెడులు, స్కూల్కి వెళ్తే మంచి చెడులు ఏంటి, స్కూల్కి వెళ్ళకుండా కూడా నేర్చుకునే విధానాన్ని స్వశిక్షణ అంటారు, హోమ్ స్కూలింగ్ అని అంటారు. హోమ్ స్కూలింగ్ ఆ పద్ధతిలో అందులో మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా మా పిల్లలకి కూడా తెలుసు. వాళ్ళు కూడా ఈ వ్యవసాయం మీతో పాటు వ్యవసాయంలో చేస్తుంటారు? అన్ని రకాలు జీవితంలో భాగమే కదా. ఓకే. అందరం కలిసి అన్నీ చేస్తూ ఉంటాం అంతే. అంటే వాళ్ళు డైలీ యాక్టివిటీ, మీ డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుంది ఒకసారి మాట్లాడుకుంటే? ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే కానీ కుటుంబం మొత్తం కుటుంబం గురించి మాట్లాడుకుంటే. అంటే సామాన్యంగా అందరూ జీవితాల్లో ఒక రొటీన్ అన్నది ఉంటుంది. మా జీవితంలో రొటీన్ ఉండదు. ఎందుకంటే ఏ రోజు ఆ రోజే, ఏ గంట ఆ గంటది. ఎలా ఉంటుంది సుమారు? అలాగే పర్టికులర్ రొటీన్ అన్నది ఏమి ఉండదు. ఓకే. ఎప్పుడు ఏం కావాలో చేస్తూ ఉంటాం. అంతేగాని ఇదే చేయాలి ఇట్లాగే ఉండాలనేది ఏమి ఉండదు. ఇప్పుడు వేరే ప్రాణి పక్షులు అలా చేస్తాయా? టైమ్స్, రొటీన్, షెడ్యూల్ ఇవన్నీ ఫాలో అవుతాయా? అంతే కదా. వేరే ప్రాణి ఉన్నాయంటే పొద్దున్నే 3:30-4 గంటలకు లెగుస్తాయి, దాన్ని ఆహారం అవసరాల కోసం బయటికి వెళ్తాయి, మళ్ళీ సూర్యాస్తమయం లోపు వచ్చేస్తాయి. ఆ మధ్యలో ఏం షెడ్యూల్ ఉందా? ఆహారం వెతుక్కుంటుంది కదా, అది కుటుంబం కోసం. దానికి షెడ్యూల్ ఏం లేదు కదా. లేదు. షెడ్యూల్ లేని జీవితం ఇది గడుపుతుందంటే మనం ఎందుకు చేయలేకపోతాం? మరి పిల్లలు స్వశిక్షణ అంటున్నారు కదా, ఎటువంటి శిక్షణ ఇస్తూ ఉంటారు మీరు ఫామ్లో? మేము ఇవ్వటం అన్నది ఏం లేదు. వాళ్ళు ఏమి ఆవశ్యకత కావాలనిపిస్తుందో
తర్వాత ఏమి ఆసక్తి, ఇంటి అవసరాల కోసం ఇంట్రెస్ట్ ఏముంటుందో దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. ఏం చేస్తుంటారు వాళ్ళు? అంటే మడ్ బిల్డింగ్స్ అన్నారు, ఇల్లు అన్నారు కదా, అట్లాంటివి అన్నారు. ఇప్పుడు మా అబ్బాయికి న్యాచురల్ బిల్డింగ్ ఇష్టం. ఓకే. వాటి గురించి నేర్చుకుంటూ ఉంటాడు. లేదా గుర్రపు సవారీ చేస్తుంటాడు, అలాంటి లేదా కొబ్బరి చెప్పులతో వేరే వేరే హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ చేస్తాడు. ఇలా రకరకాల ఇంట్రెస్ట్లు, మల్టిపుల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. ఒకటే ఉండాలన్నది అవసరం లేదు. మీ వ్యవసాయ క్షేత్రానికి బయట నుంచి చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళని చూసి నేను కూడా అలా ఉండాలని ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదా వాళ్ళు? అదే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఇప్పుడు మంచిది ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అక్కడ చెడు ఉంటే ఎవరు ఇష్టపడరు. సరే, వ్యవసాయ విధానానికి వద్దాం. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నదనుకో, మంచి ఆహారం అంటే ఏంటన్నది ఎవరికి తెలియదు. నిజమైన ఆహారం, తను ట్రూ ఫుడ్ అని ఒక ఫుడ్ బ్లాగే మొదలెట్టింది. ఓకే. నిజమైన ఆహారం ఎలా ఉండాలి, నిజమైన ఆహారం పదార్థాలతో ఏ వంటకాలు రుచిగా బాగుంటాయి, వీటి గురించి తెలపడానికి ఒక ఫుడ్ బ్లాగ్ ఉంది. మీ పాప? మా పాప. ఎంత వయసు అండి తనకి? ఇప్పుడు 20 సంవత్సరాలు. ఓకే. సో వ్యవసాయ విధానాలకు వస్తే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు దీన్ని, అంటే ఈ తరహాగా రావడం కోసం? మీరు ఈ సహజ వ్యవసాయం పద్ధతి, ఇది ఇంగ్లీష్లో న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. ఇది మొదలెట్టిన ఆయన జపాన్ దేశం మసనోబు ఫుకువోకా అని. 30 సంవత్సరాలు వ్యవసాయం అనుభవం తర్వాత ఈ విధానాన్ని కనిపెట్టారు. గడ్డి పరకతో విప్లవం అని చెప్పేసి తెలుగులో కూడా బుక్ ఉంది. గడ్డి పరక, ఆ పుస్తకం చాలా ముఖ్యమైనది. అది అన్ని స్థళీయ లోకల్ లాంగ్వేజెస్, ఇండియాలో ఏమున్నాయి చాలా లాంగ్వేజెస్లో ఇది దొరుకుతుంది. ఓకే. అంతమందిని ఇన్స్పైర్ చేసిన పుస్తకం అది. ఆయన ఫుకువోకా గారు జపాన్లో కనిపెట్టిన విధానం ఇది, న్యాచురల్ ఫార్మింగ్ అన్నది. ఇవాళ అంటే అందరూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, అది సరికాదు. అది అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే జనరల్ టర్మ్ కింద వాడేస్తున్నారు అందరూ న్యాచురల్ ఫార్మింగ్ అని. గవర్నమెంట్తో సహా అందరూ న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, కానీ చేసే పద్ధతులు వేరే వేరే చేస్తున్నారు, కానీ అందరూ న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు. కానీ నిజంగా న్యాచురల్ ఫార్మింగ్ అంటే వేరే పద్ధతులకి దానికి తేడా అంటే ముఖ్యంగా 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మొదటిది నో కల్టివేషన్, దుక్కి దున్నేకుండా చేసేది. రెండోది నో ఫర్టిలైజర్స్, ఎటువంటి ఎరువులు వేయకుండా చేసేదాన్ని. రాసాయనిక ఎరువులు వేయరు, పేడ ఎరువు కూడా వేసే అవసరం లేదు. ఇంకా మూడోది నో పెస్టిసైడ్స్, ఈ తెలుగులో ఏంటి మందులు, పురుగు మందులు. రాసాయనిక పురుగు మందులు వాడరు, ప్లాంట్ బేస్డ్, యానిమల్ బేస్డ్ పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. ప్లాంట్ బేస్డ్ కూడా అవసరం లేదు అయ్యని. ఓకే. నాలుగోది నో వీడింగ్, కలుపు నిర్మూలన చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ రకంగా చేస్తే దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. మీరు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్గా జరుగుతున్న వ్యవసాయ విధానాలు పూర్తి విభిన్నంగా, పూర్తి ఆపోజిట్లో చెప్పారు అన్నీ కూడా. మరి దీన్ని రైతులు ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఎలా అడాప్ట్ చేసుకోవాలి కాదు, ముందు నేర్చుకోవాలి. ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు రాసాయనిక వ్యవసాయం చేయాలంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళే మనం తీసుకెళ్ళిపోతారు. కానీ చుట్టూ ఎవరు చేయింది కొత్తగా ఏదైనా చేయాలంటే ఆ సపోర్ట్ మెకానిజం ఉండదు. అందుకని ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఒక జాబ్కి అపాయింట్మెంట్ అవుతే అన్ని క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అక్కడ మళ్ళీ ట్రైనింగ్ అని ఇస్తారు ముందు. ట్రైనింగ్ తర్వాతే జాబ్ చేయడానికి అవకాశం. అక్కడ ఎలాగో వ్యవసాయం చేయడానికి కూడా అవసరం ఉంది. ఇది ముందు దీని గురించి ట్రైనింగ్ సరిగా పొంది అప్పుడు చేయటం సులువుగా అవుతుంది. సో ట్రైనింగ్ పక్కన పెడితే మీరు చెప్తున్న వ్యవసాయ విధానాలు పర్మాకల్చర్ లాంటిలో వాటిలైతే ఒక కుటుంబానికి సరిపోతుంది. కానీ మోనో క్రాప్స్ వస్తాయి కదా, ఇప్పుడు అంటే వరి వేసారు అనుకోండి, వరిలో మీరు చెప్తున్న విధానాలు ఎంతవరకు తీయచ్చు? ముందు మోనోక్రాప్ అన్నదే తప్పు. ఓకే. ఎందుకంటే మా ఈ రాసాయనిక వ్యవసాయం వచ్చిందే 70లోనే ఎప్పుడో మన రైతులకి ప్రారంభమైంది ఇక్కడ మన భారతదేశంలో. రైతులందరూ చేయటం మొదలెట్టి అంతకుముందు లేదు కదా. మరి మన వ్యవసాయ చరిత్ర చూసుకుంటే 10,000 సంవత్సరాల నుంచి మనిషి వ్యవసాయం చేస్తున్నాడు అన్నది ఉన్నది.
మరి ఈ 70 అంటే ఒక 50 సంవత్సరాలు అయింది రాసాయనిక వ్యవసాయం వచ్చి. ఇంకా అది తప్ప వేరేది చేయడానికి సాధ్యమే లేదని అందరూ రైతులు బుర్రలోకి ఎక్కించుకున్నారు. ఎందుకంటే 2 నుంచి 3 జనరేషన్స్ అయిపోయినాయి అప్పుడే. 50 సంవత్సరాలు అంటే 2 to 3 జనరేషన్స్. ఆ గ్యాప్ రావడంతో అది అనుకున్నారు. కానీ వాస్తవం చూడు, 10,000 సంవత్సరాల చరిత్ర ఎక్కడ, 50 సంవత్సరాలు ఎక్కడ? అది అంత సిగ్నిఫికెంట్ దాన్ని చిన్న 50 సంవత్సరాలది మర్చిపోయేలాగా చేసేస్తుంది. సాధ్యం అంటానికి అది ఆ చరిత్ర చాలు మనకి. కానీ 70 ఏళ్ల క్రితం అంటే స్వాతంత్రానికి హరిత విప్లవం రాక ముందు కూడా మనకి మాగాణి భూములు ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, అలా కూడా చేశారు. కానీ ఇప్పుడు ఒట్టి అదే కాదు, జొన్నలో ఉన్నాయి, రాగులో ఉన్నాయి, ఏది కూడా ఒకే పంట పండించేవారు కాదు. అందులో దాంతోపాటు మిక్స్డ్ ఫార్మింగ్, అక్కడి సమీకృత వ్యవసాయ విధానం ఒకటి మిక్స్డ్ అంటే సమీకృత, ఇంకోటి ఒక లైన్ ఒకటి, ఇంకో లైన్ ఇంకోటి పంటలు వేస్తారు. ఓకే, జొన్నలు ఇవన్నీ అలా పండించేవారు ఇదివరకు. ఇదివరకు పూర్వం మన వ్యవసాయం ఏంటన్నది చూస్తే పారంపరికంగా ఎలా చేసేవారంటే సమీకృత వ్యవసాయం లేదా సాలు పద్ధతిలో వేరే వేరే రకాల పంటలు వేయటం, లేదా బార్డర్లో వేరే వేసేవారు, లేదా మొత్తం పంటలో అక్కడక్కడ ఒక స్కాటర్డ్ పంటలు వేరు వేరే వేయటం, ఇలాగని మిశ్ర పద్ధతిలోనే చేసేవారు. ఎప్పుడు కూడా ఒకే పంట మోనోక్రాపింగ్ అన్నది లేదు. అక్కడే సమస్య ఉంది ముందు. ఆ మోనోక్రాపింగ్ అన్నది దేనికి అనుకూలం అంటే ఈ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ వాడటానికి అనుకూలం. దానికోసం ఈ పద్ధతి పుట్టింది అసలు. ఓకే, అది నిజంగా రైతుకి అనుకూలం అన్నది లేదు. ఇవాళకి ఇప్పుడు ఇక్కడ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి చూడండి, మన ఆదివాసీలు వాళ్ళందరూ ఎలా పండిస్తున్నారు అక్కడ చూస్తే ఇవాళకి అక్కడ తెలుస్తుంది. అక్కడ ఎక్కడ మోనోక్రాపింగ్ అన్నది ఉండదు. అదే నిజమైన పద్ధతి. ఓకే, ఇప్పుడు ఫుకువోకా గారి పద్ధతి అని చెప్పేసి అన్నారు కదా, ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే జరుగుతున్న మెథడ్స్ వేరే. అవును, చాలా రకాల మెథడ్స్లో అది ఒక సైంటిఫిక్ మెథడ్ లాగా తయారైపోయింది అది ఆ వ్యవసాయం చేయడం అనేది. మీరేమో డూ నథింగ్ అని చెప్పేసి అంటున్నారు, ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. అవును, ఆ విధానం ఎలా ఉంటుంది? ఈ న్యాచురల్ ఫార్మింగ్కి ఇంకో పదం డూ నథింగ్ ఫార్మింగ్. ఓకే, అంటే డే 1 నుంచే ఏమీ చేయకుండా వెళ్తే దాన్ని డూ నథింగ్ అవ్వదు, మళ్ళీ అది అబండెంట్ ఫార్మింగ్ అయిపోద్ది. అది ఒక క్రమం ఉంది, అది చేయగా ఒక స్థితికి వస్తారు, అప్పుడు అది డూ నథింగ్ ఫార్మింగ్ స్టేజ్. అంటే ఒక స్థితికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఏ పంటలు పండించినా ఏ పద్ధతులైనా ఈ 4 ముఖ్యంగా పనులు అందరూ చేసేది. ఇక్కడ మేము ఈ 4 చేయమని చెప్తున్నాం. మరి 4 చేయకుండా ఇంకా ఒక స్థితికి తలిపినప్పుడు వచ్చినాక ఒట్టి హార్వెస్టింగ్ చేయటం ఒకటే ప్రధానంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా ఐకాంతికలో అదే జరుగుతుంది, ఆ స్థితి. ఓకే, ఇప్పుడు మీ అందుకనే దాన్ని ఇంకో పదం డూ నథింగ్ ఫార్మింగ్ అని అనేది. ఓకే, మీ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత వచ్చిన పంటని బయటికి అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్ముతూ ఉంటాం. అంటే వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారా, దాన్ని మీరు మార్కెట్కి వేస్తుంటారా? ఇప్పుడు మన ఫామ్కి సంవత్సరం పొడుగునా విజిటర్స్ వస్తూ ఉంటారు. మా రాజ్యం ఏంటి, బయట రాజ్యాలు బయట దేశాల నుంచి కూడా జనం వస్తూ ఉంటారు. చాలా ఎక్కువ జనం వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రోజు ఏం సర్ప్లస్ ఉందో వాళ్ళకే అమ్ముతాము. రెండో విధానం, అక్కడ మాకు దగ్గర అర్బన్ స్పేస్ ఏంటంటే దావణగిరి సిటీ. అక్కడ ఉండే వాళ్ళందరికీ మనం వారానికి ఒకసారి ముందు ఆర్డర్ తీసుకుని దానికి తగ్గట్టుగా సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, ఇది రెండో పద్ధతి. మూడోది, దూరం ఉండేవాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తుంటే మేము పార్సల్ సర్వీస్ ద్వారా అన్ని చోట్లకి పంపుతున్నాం. ఎలాంటి ఉత్పత్తులు? మొత్తం కర్ణాటక రాజ్యం అన్ని చోట్లకి వెళ్తున్నాయి, కొంతవరకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాకు కూడా వెళ్తున్నాయి. ఎలాంటివి దొరుకుతాయండి మన దగ్గర ఐకాంతికాలు? అన్ని రకాలు దొరుకుతుంటాయి, కానీ దూరం పార్సల్స్ పంపడానికి ఎక్కువగా బియ్యం ఒకటే మేము పంపిస్తూ ఉంటాం. అది మాకు ఎక్కువ క్షేత్రంలో మేము ప్రొడక్షన్ చేస్తుంది వరి. దానివల్ల అదే ఎక్కువ మార్కెటింగ్, బయట అంతా పంపేది. అక్కడ దావణగిరిని అక్కడ ఉండే వాళ్ళకి కూరగాయలు మేము ఒక వ్యక్తి, ఒక రైతుగా మాదంతే కాకుండా మాది ఒక చిన్న
ఫార్మర్స్ గ్రూప్ ఉంది, ఓకే అందరిది కలిపి అమ్ముతూ ఉంటాం. ఓకే ఓకే. అక్కడ పళ్ళు కూరగాయలతో సహా అన్ని రకాలు అమ్ముతూ ఉంటాం. ఆ వరిలో దేశవాళీ వేస్తారా లేదంటే దేశవాళీ ఏ రకం ఎక్కువ వేస్తుంటారండి? ఒక రకం కాదు, రకరకాలు చాలా ఉన్నాయి దేశవాళీల్లో. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం పండిస్తూ ఉంటాం. అది ఏది మెరుగు ఉంటే అది మార్చుతూ ఉంటాం. అలాగా మాదే ఒక సంశోధన కేంద్రంలాగా పనిచేస్తుంది. పరిశోధన చేస్తున్నారు. పరిశోధన మొత్తం అన్ని చేసి సంశోధన చేస్తున్నాం. అంటే రైతులు ట్రైనింగ్లో కూడా ఇస్తుంటారు అక్కడ? అవును. అంటే ఏ టైమ్స్లో వస్తే మీ దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు? అలాగే టైమింగ్ అన్నది లేదు, వేరే వేరే ఫార్మాట్స్లో మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒట్టి చూస్తానికి వస్తామని ఒక రోజుకి వస్తే ఒక 3 గంటలైనా అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది మేము డేటు నిర్ధారించి ప్రకటన చేసినాక దాన్ని బట్టి అందరూ ఆ రోజు వస్తుంటారు. విజిటర్స్ డే అని అది ఒకటి. రెండోది వాలంటీరింగ్ ప్రోగ్రామ్ అని చేస్తాం, అది తక్కువ. అది కూడా లోకల్ ఇంటర్నేషనల్ వాలంటీర్స్ అందరూ వచ్చి పనిచేసి అని నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, అది రెండో పద్ధతి. మూడోది ఓపెన్ డే ఈవెంట్స్ అని చేస్తుంటాం. ఒక పబ్లిక్ కార్యక్రమం లాగా చేస్తే ఎవరైనా ఎంతమంది అయినా ఆ రోజు రావచ్చు. అది అప్పుడప్పుడు చేస్తాము. తర్వాత అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్స్, లోకల్ లెవెల్ వేదికల్లో వెళ్ళి మా అనుభవాన్ని విషయాన్ని పంచుకుంటూ ఉంటాం. అది జరుగుతూ ఉంటుంది వేరే వేరే చోట. తర్వాత సోషల్ మీడియా అనే పేపర్ అనే టీవీ ద్వారా కూడా ఈ అన్ని మాధ్యమాల ద్వారా మేము అవుట్ రీచ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు మీ యూట్యూబ్ ఇది ఏమి ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇది కూడా అందులో భాగమే. ఓకే. అలాగే అంటే ఆంధ్రాలో కూడా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మనకి ఇట్లా? ఇప్పుడు వీటితో పాటు కొత్తగా ఇప్పుడు కర్ణాటకలో ఒక్కొక్క జిల్లాలోనూ ప్రత్యేకంగా ఒక సపరేట్ ఒక గ్రూప్ స్టార్ట్స్ అవుతున్నాయి ప్రతి జిల్లాలోనూ. అలాగా ఇప్పుడు రీసెంట్గా అనంతపూర్ జిల్లాలో కూడా ప్రారంభం అవ్వబోతుంది త్వరలో. అనంతపురం జిల్లా. అవును. అనగా మిమ్మల్ని మొదట అడగాల్సిన చివరి అడుగుతున్నాను, మీరు ఏం చదువుకున్నారు, ఎందుకని ఇటు రావాల్సి వచ్చింది ఈ రంగంలో? ఏం చదువుకున్నారు అన్న ప్రశ్న నాకు మీరు ఎంత దాకా పాడవేరు అని అడిగినట్టుగా అనిపిస్తుంది. ఓకే, దాని అర్థం. కానీ ఎక్కడో చోట మీరు ఆగాలి అని తెలిసి ఉంటుంది కదా, ఎక్కడ దాకా వెళ్ళి ఆగారు పోనీ? దానికోసం అది ఇప్పుడు చెడు చేస్తేనే మంచి తెలుస్తుందని అన్నది ఏం లేదు, చేయకుండా కూడా తెలుసుకోవచ్చు. అందుకని ఇప్పుడు అది చదువు అన్నది ఏమి ముఖ్యం కాదు. మనం అంతా సమాజం కరప్ట్ అవడానికి ఉపయోగపడుతుంది అంతే ఈ చదువులు అన్నది. నిజమైన చదువులు జీవితానికి ఎంత దాకా ఉపయోగపడతాయి అది. ఇప్పుడు మీరు స్కూలు కాలేజీలో చదివినవన్నీ మీ జీవితాల్లో ఎంత భాగం ఉపయోగం అవుతుంది ఈ ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది ఎంతవరకు అవసరమా లేదా అన్నది. అది మొత్తం సమాజాన్నే కరప్ట్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందు మనకి పరిచయం చేసింది బ్రిటిష్ అధికారులు. సో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా మనం ఇంకా వదలట్లా దాన్ని. మొత్తం మీరు చెప్పేది ఏంటంటే ప్రకృతిలో పక్షులు ఏ నెల బతుకును మనం కూడా అలాగే బతికేసి సరిపోతుంది అని చెప్పేసి అంటారు మీరు. సరిపోతుంది కదా, అసలు అదే సరైన విధానం. అది కాకుండా ఏదో ప్రత్యేకంగా అని చెప్పి ఏం చేస్తున్నామో దానివలన ఇప్పుడు ఎక్కడికి రీచ్ అయ్యామో దాని రిజల్ట్ ఏంటి, పరిణామాలు ఏమేమవుతున్నాయి ఇవన్నీ చూస్తే తెలిసిపోతుంది అందరికీ. సో ఒకసారి మీ ఐకాంతిక క్షేత్రానికి మేము కూడా రావచ్చా? రావచ్చు. దానికి మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు మాకు కూడా మరి? ఖచ్చితంగా. దానికి మేము ఎలా సిద్ధపడి రావాలి? ఆల్రెడీ నింపుకుని ఓవర్లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ అన్ని పక్కన పెడితే వస్తే చాలు. ఇప్పుడు అందరికీ లెర్నింగ్ కాదు అన్లెర్నింగ్ ముఖ్యం. ఏం తెలుసుకోకుండా ఉండడం ముఖ్యం అంటారు. ఎందుకంటే అవసరం ఉన్నదో లేదో అని ఉన్నదంతా నింపుకుంటా వెళ్తున్నాం. ముందు అది ఏదో నిజంగా మనం జీవితం గడపడానికి కావాలో అంత నేర్చుకుని ఆరాంగా స్వచ్ఛంగా జీవితం చేస్తే అదే మంచిది. అంతే అవసరం అసలు అందరికీ. థ్యాంక్ యూ నగర్, మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇది కేవలం ఆయన పరిచయ సంభాషణ మాత్రమే. రానున్న రోజుల్లో మనం కూడా ఐకాంతిక సహజ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయ విధానాలను, ప్రకృతి అందాల అణువును మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సస్యశ్యామలను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.